రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికైన నుంచి ప్రతి పథకాన్ని అమలు చేసుకొని వస్తున్నాయి. దీనిలో భాగంగా తల్లికి వందనం, అమ్మకి వందనం అనే స్కీమ్ని పెట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే తల్లికి వందనం స్కీమ్ మీద 15,000 రూపాయలు తల్లుల అకౌంట్లో వేస్తామని చెప్పారు. మీకు మా ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తల్లికి వందనం స్కీమ్లో భాగంగా స్టూడెంట్స్ కిట్ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తల్లికి వందనం స్కీమ్ ప్రతి ఏడాది 15,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తారు. తల్లికి వందనము స్టూడెంట్స్ కిట్కి సంబంధించిన అర్హతలు పొందాలంటే ఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు లేనిచో తప్పనిసరిగా ఆధార్ కార్డుని చేయించుకోవాలి. ఆధార్ కార్డు అప్లై చేసిన తర్వాత అప్లై చేసి వచ్చే వరకు ఈ 10 పత్రాలు ఉంటే సరిపోతుంది. కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు కానీ, బ్యాంక్ బుక్ కానీ, తహసీల్దారు ద్వారా గుర్తింపబడిన ఏదైనా ఒక పత్రం కానీ, ఓటర్ ఐడి కానీ ఇలాంటివి ఉన్నా పర్లేదు వచ్చేంతవరకు. పిల్లలకు సంబంధించిన తల్లికి కానీ ఒక సంరక్షకుడికి కానీ బ్యాంక్ బుక్ ఉంటే వాటిలో అకౌంట్లో డబ్బులు పడతాయి. పిల్లలకు 75% హాజరు కంపల్సరీగా ఉండాలి. పిల్లలకి సంబంధించిన స్టూడెంట్ కిట్లో 3 జత బట్టలు, 1 జత షూ, 1 టై, ఐడి కార్డు, 1 బెల్ట్ మొదలైనవి ఇస్తారు. మరియు టెక్స్ట్ బుక్కులు, నోట్ బుక్లు, పెన్నులు కూడా ఇస్తారు. ఈ వీడియోతో పాటు నా ఛానల్లో ముందు వీడియోలు చూడండి. నచ్చితే లైక్ చేయండి. వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.